భరద్వాజ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి కాబట్టి ఆయన ఔన్నత్యం గురించి ఏం చెప్తారు సార్? అంటే చాలా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ప్రజలని కలవటానికి తను ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాడో, అలాగే ప్రజలు తనని కలవటానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవాడు ఆయన. ఏ సందర్భంలో అయినా సరే ప్రజలు వెళ్ళి ఆయన ఇంటి తలుపు కొట్టి ఆయనతో తమ సమస్యని చెప్పుకునే అవకాశం ఇచ్చేవాడు ఆయన. అలా అవకాశం ఇచ్చినటువంటి నాయకులు చాలా అరుదు. అలాగే తన దగ్గరికి వచ్చినటువంటి సమస్యని, అంటే ఏ సమస్యతో ఎవరొచ్చినా గానీ ఆ సమస్యని విని దానికి చట్టపరంగా ఉన్నటువంటి ఆ పరిష్కార మార్గాలేమిటి, చట్టపరంగా ఉన్న పరిష్కార మార్గాలేమిటి, హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో చేయగలిగినటువంటి పరిష్కారం ఏమిటి అనేది కూడా సజెస్ట్ చేసేవాడాయన. అది ఇతర నాయకుల్లో కనిపించదు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో మాత్రమే కనిపించినటువంటి ఒక లక్షణం. అయితే ఇదే సమయంలో ఆయన చేయదలుచుకున్న కార్యక్రమాలు, తన విధి విధానాలకు సంబంధించిన విషయాల్లో కూడా రాజీ పడేవాడు కాదు. ఆ పనులు ఆ పనులే చేసేవాడు. అదే సమయంలో మిగిలిన విషయాల్లో ఎలా వ్యవహరించాలో అలాగే ఉండేవాడు. అదే ఒక మానవీయ కోణంలోనే ఉండేవాడు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డిలో కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి ఆయన సీఎంగా ఉండగా ఒక నక్సలైట్ నాయకుడు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో లొంగిపోయాడాయన. లొంగిపోతే ఆయన మీద అప్పుడు ప్రభుత్వం, అంటే దేవేందర్ గౌడ్ హోంమంత్రిగా ఉన్నాడప్పుడు, ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను, అంటే లొంగిపోయిన నక్సలైట్ల మీద కేసులు ఎత్తేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పారు. ఈ లొంగిపోయిన ఆయన నా మీద కేసులు లేవు, అన్నీ ఎత్తేసుకుంది ప్రభుత్వం అని అనుకున్నాడు. అనుకుని వెళ్ళిపోయి ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఆయనకి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయింది ఆ నక్సలైట్ నాయకుడికి. అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు నుంచి. అంటే ఆయన పార్టీలో పనిచేస్తున్న కాలంలో చేసినటువంటి ఒక హత్య కేసుకు సంబంధించిన గొడవ అది. ఆయన వచ్చి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిశాడు. ఆ యాక్సెస్ ఇచ్చేవాడు ఆయన, ఎవరు వెళ్ళినా కలిసేవాడు. ఇప్పుడు సీఎంని కలవటం అంత ఈజీ కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడికే ముఖ్యమంత్రిని కలవటం సాధ్యం కాదు అనే విషయం మనకు అర్థమైంది. అవును. కాబట్టి ఆయన పొద్దునొచ్చి మధ్యాహ్నానికి ముఖ్యమంత్రిని కలవగలిగాడు సెక్రటేరియట్కి వెళ్ళి. కలిసిన తర్వాత ఏమిటి విషయం అన్నాడు ఆయన అంతే ఓపెన్గా. అడిగితే ఇలా నేను సరెండర్ అయ్యానండి, అప్పటి ప్రభుత్వం కేసులు ఎత్తేసుకుంటాను అని చెప్పింది, కానీ ఈ కేసులో నాకు వారెంట్ వచ్చింది, అంటే ప్రభుత్వం నన్ను మోసం చేసినట్టే కదా అని మాట్లాడాడు ఈయన. రాజశేఖర రెడ్డి చాలా ఓపికగా అలా కాదు, ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఇదే మాట చెప్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే చెప్పింది, నేనైనా అదే చెప్తా, కేసులు ఎత్తేసుకుంటామనే చెప్తాం, కానీ ఏ కేసులు ఎత్తేసుకుంటామనే విచక్షణ మీకు ఉండాలి కదా. ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రభుత్వం ఎత్తేసుకుంటుంది, కానీ బయట జరిగేటువంటి క్రైమ్స్కి సంబంధించినటువంటి కేసులు అవి వాళ్ళు తీసుకోవాలి. దానికి ప్రభుత్వంతో బాధ్యత లేదు, ప్రమేయం అంతకంటే లేదు. మీకు ఇప్పుడు వచ్చినటువంటి వారెంట్ ఒక హత్య కేసుకు సంబంధించి, ఒక ప్రైవేటు వ్యక్తి మీద మీరు జరిపినటువంటి హత్యకు సంబంధించి వారెంట్ వచ్చింది. ఇది మీరు కోర్టుకి హాజరై రీకాల్ పిటిషన్ వేసుకుని తిరిగి వాయిదాలకు వస్తాను అని చెప్పి జడ్జి గారితో చెప్పి తగిన జామీందారులను సమర్పించుకుని బయటకు వచ్చేసి మీ పని చేసుకుంటూ కేసు నడుపుకోండి. కేసు మెరిట్స్ మీద మీరు బయటపడతారు, అలా చూసుకోండి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి అరిచి ప్రభుత్వాల మీద విమర్శలు పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అని చాలా వివరంగా ఆయనకు చెప్పి పంపించాడు. ఇలాంటి సందర్భాలు అనేకం చూశాను నేను ప్రత్యక్షంగా, ఇది నా కళ్ళ ముందు జరిగిన విషయమే. కాబట్టి ఆయన పొద్దునే దర్బార్ పెట్టేవాడు ఇక్కడ ఆయన సీఎంగా ఉండగా. ఎవరైనా వెళ్ళి కలవచ్చు. కలిసినప్పుడు ఏదో కాగితాలు తీసుకుని పంపించేయటంగా ఉండేది కాదు అది. ఆ కాగితాల్లో ఉన్నటువంటి విషయం ప్రాధాన్యతను బట్టి వాళ్ళకు ఒక టైం ఆయనే చెప్పేవాడు. మీరు ఈరోజు సాయంత్రం 7 గంటలకు రండి, ఇది కొంచెం మాట్లాడి సెటిల్ చేయాల్సిన విషయం,
ఇలా కాగితం ఇస్తే అయ్యే పని కాదు. మీరు 7 గంటలకు రండి. మీకు ప్రత్యేకంగా ఒక అపాయింట్మెంట్ ఉంటుంది అని చెప్పి పంపించేవాడు. ఇంత యాక్సెస్ ఇచ్చినటువంటి సీఎంలు ఆయనకు ముందు కనిపించరు, తర్వాత కనిపించరు. అంతకుముందు అంటే పివి నరసింహారావు గారు, వెంగళరావు గారు వీళ్ళు కూడా యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు దగ్గర నుంచి పోయింది యాక్సెస్ ఇవ్వటం అనేది. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అది జనాలు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి సీఎంని సెక్రటేరియట్‌కి వెళ్ళి ముఖ్యమంత్రిని కలవటం అనేది పెద్ద ఇష్యూ కాదప్పుడు. ఎవరైనా వెళ్ళి అక్కడ నిలబడి కాగితం ఇస్తే ఒక గంట తర్వాతో, గంటన్నర తర్వాతో పిలుపొచ్చేది. వెళ్ళి తమ సమస్య చెప్పుకునేవాళ్ళు ఆ గదిలో కూర్చుని. పరిష్కార మార్గం తనకి శాయశక్తులా చెప్పేవాడాయన. అలాగే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా ఉన్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వం చేస్తున్నటువంటి అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మాట్లాడేవాడు. అంటే హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులుపుకోవటం కాదు. ప్రకాశం జిల్లాలో స్నో వైట్ అనేటువంటి కంపెనీ అక్కడ ఉన్నటువంటి ఉప్పు తీసేటువంటివి ఉన్నాయి. ఉప్పు గుండూరు ఆ ఏరియాలో ఉప్పు పండిస్తారు వాళ్ళు. ఆ భూములన్నిటిని స్నో వైట్ అనేటువంటి ఒక కంపెనీకి ధారాదత్తం చేసే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. దానికి వ్యతిరేకంగా రైతులు దెబ్బలాడుతున్నారు. ఇది దుర్మార్గము అని చెప్పి ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు. కానీ రాజశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్‌లో నుంచుని వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మీడియాతో అక్కడ మాట్లాడాడు. ప్రకాశం జిల్లాలో. అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాట్లాడాడాయన. మాట్లాడుతూ ఈ విషయం మీద సమగ్రమైన జ్ఞానం ఎవరికుంది అన్నప్పుడు పౌర హక్కుల సంఘం ఆల్రెడీ ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ జరిపింది. బాలగోపాల్ అప్పుడు. బాలగోపాల్ గారి దగ్గర దీనికి సంబంధించినటువంటి సమస్త వివరాలు ఉన్నాయంటే అర్ధరాత్రి పూట ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఈయనేమీ ఇబ్బంది పడలేదు. ఆ విషయాలు తెలుసుకుని దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మనం మాట్లాడదాం అని ఆయన ఎక్కడుంటాడో చెప్పండి అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఒక యాక్సెస్ తీసుకుని బయలుదేరాడు. ఇలాంటివి అనేకం. అలాగే ఆయన పాదయాత్రలో ఆయన ముందుకొచ్చినటువంటి విషయాలు, ఆయన నోటీస్‌కొచ్చినటువంటి విషయాలు వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటూనే వెళ్ళాడు. అలాగే మందా కృష్ణమాదిగతో ఒక ఘర్షణ జరిగింది ఆయనకి. జరిగిన సందర్భంగా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాడు ఆయన. ఏది చిన్నపిల్లలు గుండె జబ్బులతో చనిపోతున్నారు అనేది ఇష్యూ. దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనే దాంతో సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాడు ఈయన. ఎక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో మీటింగ్ జరిగి అక్కడి నుంచి వీళ్ళందరూ సెక్రటేరియట్ దిశగా వెడుతున్న సమయంలో ఆయనతో అంటే సీఎం స్థాయిలో ఆయన వచ్చి మాట్లాడాడు. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు జరిగినటువంటి ఘర్షణలో నుంచి పుట్టిన ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం. అలా నిజమే వీళ్ళ గొడవలో ఒక పాయింట్ ఉంది. దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇంకేదో చేయటం కన్నా కూడా ఒక పథకం ప్రకటించడం మంచిది అనుకున్నాడు ఆయన. అనుకున్న ఆరోగ్యశ్రీ పథకం అలా పుట్టింది. అలా తన దగ్గరికి వచ్చినటువంటి ఏ ఇష్యూని ఆయన గాలికి వదిలిపెట్టలేదు. పరిశీలిద్దాంలే, చూద్దాంలే అని వాయిదాలు వేయలేదు. దాన్ని ఏ పరిధుల్లో పరిష్కరించవచ్చో ఆ పరిధులు ఏమిటో తెలుసుకుని ఆ మేరకు ఒక పరిష్కార మార్గం చూసి ముందుకెళ్ళేవాడు. ఇదే సమయంలో తను ఎలా వ్యవహరించాలని కాన్స్టిట్యూషన్ చెప్పిందో, కాన్స్టిట్యూషన్ చెప్పడం మాత్రమే కాదు, అప్రకటిత కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది మనకి. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలవుతోందని అనుకుంటాం మనం. కానీ అంబేద్కర్కి సంబంధం లేని మార్కెట్ ఎకానమీ రాసిన రాజ్యాంగం కూడా ఒకటి అమలవుతోంది. ఆ రెండో రాజ్యాంగం తను ఎలా వ్యవహరించాలని కోరుకుంటోందో అలా కూడా వ్యవహరించేవాడు. 2 పాత్రలు నిర్వహించేవాడు. ఆ రెండో పాత్రలో భిన్నమైనటువంటి రాజశేఖర రెడ్డి కనిపించేవాడు. ఆ మొదటి భాగంలో ఇంకొక రాజశేఖర రెడ్డి కనిపించేవాడు. ఈ 2 పాత్రల్ని సమంగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు ఆయన. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కాకుండా. అందుకని కొన్ని సందర్భాల్లో వైఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు,
అణచివేత విధానాలుగా కూడా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన ఒక మాట చెప్పేవాడు, రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేజ్ అని. అంటే మానవ ముఖంతో సంస్కరణలు చేద్దామని. మానవీయ ముఖంతో సంస్కరణల అమలుకి అడ్డంకిగా మారొద్దు మనం. కాబట్టి సంస్కరణల్ని కొనసాగిద్దాం, అలాగే మానవీయ స్వభావాన్ని కొనసాగిద్దామని రెండింటినీ కలిపి నడిపే ప్రయత్నం ఒకటి చేశాడు. అందుకని కొంచెం ఇప్పుడున్నటువంటి కాంటెంపరరీ 95 తర్వాత మారిన భారతీయ రాజకీయాల్లో కొంచెం భిన్నంగా కనిపించేటువంటి పొలిటీషియన్గా ఆయన ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అది ఆయన గొప్పతనం అనండి, ఏమైనా అనండి, అదొక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతని వాళ్ళ తనయుడు కూడా కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినంత యాక్సెస్ ఇవ్వటం లేదు జగన్మోహన్ రెడ్డి. అది ఇవ్వాలి. ఆయన ఎలాగైతే ప్రజల మనిషి అనిపించుకోవటానికి కారణం అదే. ఎవరొచ్చి తలుపు కొట్టినా తలుపు తీసేవాడు ఆయన. అది కావాలి. అది ఆయన పిల్లలిద్దరిలోనూ కనిపించడం లేదనేది ఆరోపణ. ఏది ఈవెన్ షర్మిల గారి దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆవిడ నాయకత్వ స్థానంలో ఉన్నప్పటికీ ఆవిడ రెగ్యులర్గా ఆంధ్రరత్న భవన్కి రావడం లేదు అనేది ఒక ఆరోపణ ఉంది అక్కడ. అలాగే ఎవరికి కూడా యాక్సెస్ ఇవ్వడం లేదు అనే ఆరోపణ కూడా ఉంది. వీళ్ళిద్దరూ కూడా తమ తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి లక్షణం ఇది. ఎవరికైనా సరే వెళ్ళి వీళ్ళతో సమస్య చెప్పుకోవాలి, చెప్పుకుంటే పట్టించుకుంటారు అని అనుకుని రెగ్యులర్గా జనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అలా తన దగ్గరికి జనాన్ని రప్పించుకున్న నాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ ప్రత్యేకతల్ని అధ్యయనం చేసి ఆచరించగలిగితే బాగుంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.